సముద్రం, పైన సముద్రం. అమ్మో, లోపల రోడ్డు ఎంత ఉంటుందండి లెంత్? 10 కిలోమీటర్ల రోడ్డు, మీదంతా సముద్రమే. బై ట్యాక్సీలో మహాలక్ష్మి టెంపుల్కి బైక్ వెళ్తున్నాం. నారిమంత్ పాయింట్ నుంచి వెళ్తున్నా. ఇదంతా సముద్రం లోపల రోడ్డు అంతా. నాయన మీద సముద్రం. నాకు భయం అవుతుంది అసలే. మన కారు పడదు. ఇక్కడ వామిటింగ్ అయిందంటే సరే నా పని. ఆల్రెడీ సముద్రంలో ఉన్నాం, మధ్యలో ఉన్నాం, లోపల ఉన్నాం, కింద ఉన్నాం. సముద్రం కింద ఉన్నాం, పైన అంతా రోడ్డు. 30 మీటర్ల. ఓకే, మనకేం తెలియదు. మా ఆయనకైతే అన్నీ తెలుసు. ఆయన మరి ఇంజనీర్ కదా, ఆయన కడతారు కదా. ఎక్కడైనా జాబ్ చేశారనుకోండి, అది నేనే కట్టానంట. అక్కడ అడిగేసినా చాలు, అది నేనే కట్టానంటారు. దుబాయ్లో అడిగేశారు, అది నేనే కట్టానంటారు. ఇప్పుడు నా కొడుకేమో ఆడే తిరిగేసాడు కదా, ఆడే నాదే అంటాడు. అంతా మందే మరి. ముంబై నాదన్నా అనుకోండి, ఇక్కడ వాళ్ళు ఊరుకోరు. మరాఠా వాళ్ళు. చూడండి ఎంత బాగుందో కదా. ఉండండి, వచ్చిందండి, కనపడట్లేదు. ఎండ వచ్చింది కదా, వచ్చిందా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, వెళ్ళి చూడండి. అది మీరు చూస్తారని, అందరు ఫ్రెండ్స్ చూస్తారని. ముంబై రావాలంటే కష్టం కదా అందరికీ. అంతవరకు ఇప్పుడు మేము ఎక్కడికి రాలేదు, ఎన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు వచ్చాం. అది చూడండి మళ్ళీ. అది నేను రాను, ముంబైకి రాను అంటారు కదా, రావాలా ముంబైకి. చూడండి మీరు చెప్పండి, ఏంటి చెప్పాలి. ముఖేష్ అంబానీ అల్లవి కదా టవర్ చూపిస్తానండి. అనిల్ అంబానీ. ఉండండి, చేయి తీస్తారు మీరు. తెలుసు నాకు, మీరు చేయి తీయండి. ట్విన్ టవర్స్ అవి రెండు. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీవి. ఉండండి చూపిస్తాను. అల్ల కూడా ఏరిపోతుంది కదా, అక్కడ 2 వస్తాయి. ఉండండి మళ్ళీ చూపిస్తాను. రెండు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ. మీరే కట్టించారా? రైమండ్ హౌస్ అంట మా ఆయనే కట్టించారు, తెలీదా? ఇది రింగ్ రోడ్, కోస్టల్ రింగ్ రోడ్ అంట. మనకి పడవ కదా కార్లు అంటే, ట్యాక్సీలు అంటే, బస్సులు అంటే. అందుకే నేను ఎప్పుడు రాను. ఇవాళ అలాగో ధైర్యం చేసుకొని వచ్చా. అది ఎంత బాగుంది కదా ముంబై. నే రాను ముంబైకి రాను అనొద్దు, ముంబై రావాలా చూడాలా. అలా అని అక్కడ రావడం అంటే కష్టమే. వచ్చేయాలంతే. ముంబై దర్శన్ బస్సు ఎక్కేస్తే మొత్తం ముంబై అంతా తిప్పిస్తారు వాళ్ళని. నేను ముంబై ఎక్కనుక బస్సు, మన బస్సు పడుతుంది. లేదంటే ఇప్పటికి ముంబై అంతా తిరిగేసింది. అప్పుడప్పుడు వస్తే ఇలాగా. ఇక అనిల్ అంబానీ, అన్నయ్య ముఖేష్ అంబానీ, వాళ్ళిద్దరిది బిల్డింగ్. ఒక 2 ముఖేష్ అంబానీదేనంట. మా ఆయన చెప్తున్నా. మళ్ళీ తప్పు చెప్పాను అనుకోండి, నాకు ఉంటుంది. చెప్పకూడదు, అలా తప్పులు కదా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దగ్గర నుంచి వెళ్తాను. ఈ ముఖేష్ అంబానీ ఇల్లు ఉంది కదా, అక్కడే నా ఫ్రెండ్ ఒకరితుండేది. తన ఇల్లు ఇక్కడే. తను ఇప్పుడు అమ్మేసి వచ్చిందిలేండి. అదే ఉండేవారు కదా ఇప్పుడు, చెప్పారు కదా ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఇంటి దగ్గర ఇల్లు. ఏ అంబానీ, ఒక అంబానీ తినేస్తున్నారు. మా ఆయన ఇందులో జాబ్ చేశారు, సో ఆయనే కట్టారంటారు. ఎక్కడ అడుగేస్తే చాలు, అక్కడ మా ఆయన అడుగేసిందే. మరి ప్రైవేట్ జాబులు కదా ఫ్రెండ్స్, అలాగే ఎన్నో జాబులు చేశారు. ఏం చేస్తాం, గవర్నమెంట్ జాబే, ప్రైవేట్ జాబులు, అద్దెల్లులు 2 ఒకలాంటివే. గవర్నమెంట్ జాబు, సొంత ఇల్లు 2 ఒకలాంటిదే. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి బ్రతకాలి. కాక అడిగారు, మీరు ఎటు వెళ్తారు చెప్పండి, డబ్బులు ఎక్కువ అవుతాయి కానీ మేము తిప్పుతాను అన్నారు. కాక తిప్పియండి అయితే అన్న. ఇదేనా అల్లగడ్డ మధ్యలో ట్విన్ టవర్.
సరే మీరే కట్టించారు, ఎన్నిసార్లు చెప్తాను నేను కట్టించాను నేను, ఊరుకోండి. మనకోటి కట్టించండి, ముంబైలో ఉండడే అందరికి కట్టిస్తున్నారు, మాకెప్పుడు కడతారు? మోసుకుంటారు మళ్ళీ. మహాలక్ష్మి టెంపుల్ వస్తుంది ఫ్రెండ్స్, కొంచెం దగ్గరలో వచ్చాం. విశ్వకర్మ దేవతలు కట్టే ఇంజనీర్, మా ఆయనేమో వీళ్ళందరి కోసం కడతారు, మాకెవరు కట్టిస్తారో ఇల్లు. ఆ దేవుడు ఒక అనుగ్రహం ఉంటే మాకు ఇల్లు అవుతుంది. మరి ఎక్కడా లేదు కదా, ఎక్కడైనా ఉండాలని నా కోరిక. ఇక్కడ ఉండాలా అని ఒక పట్టుదల మీద ఉన్నాను అంతే. నా పిల్లలకి లైఫ్లో సెటిల్ అవ్వాలంటే ఉండాలి కదా, మరి ఎక్కడ ఊదిరా అంతే కదా. మాకేమైనా గవర్నమెంట్ జాబ్లా, లేని సొంత ఆస్తుల, సొంత ఇల్లులా? ఎక్కడికి వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్దాం? ఉన్నా కూడా వెళ్ళలేము, ఇక్కడే ఉండాలి, తప్పదు. ఏంటది చెప్పండి. టెంపుల్ వచ్చిందా? మహాలక్ష్మి టెంపుల్ వచ్చేస్తుంది. ఒక్క నిమిషంలో ఉండండి. ఉన్నారు కదా, ఇంకొక నిమిషం ఉండండి. ఇంకేంటి, బొంబాయి చూపించాను మీ అందరికీ. ఇక్కడ నుంచి దీపదా